2 నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు నిన్న అంటే ఆదివారం నాడు బెంగళూరులో ఒక రిసార్ట్ లో పోలీసులకి దొరికిపోయారు. ఇప్పుడు ఈరోజు మండే ఆయన ఎర్లీ మార్నింగ్ నెల్లూరు తీసుకురావడం జరిగింది. ప్రాసెస్ ప్రకారంగా మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం వెంకటగిరి కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు. కోర్టులో ప్రవేశపెట్టే ముందు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు ఆయన్ని విచారణ చేశారు. యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఎలా అయితే ఉందో తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు, మర్చిపోయా అనే విధంగానే ఆయన పోలీసులకి సహకరించలేదు. అయినప్పటికీ ఇప్పుడు వెంకటగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎందుకు ఇంత పేరు ప్రఖ్యాతులు గాయించాడు అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు రకరకాలుగా చేసి ఆయన మీద పలు రకాల కేసులు నమోదైనాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ కేసు ఇల్లీగల్ క్వాడ్జ్ మైనింగ్, అక్రమంగా క్వాడ్జ్ అనే ఒక మినరల్ ని మైనింగ్ చేసి విదేశాలకు తరలించి భారీ ఎత్తున లబ్ధి పొంది ప్రభుత్వానికి గండి కొట్టాడు అన్న కేసు మీద ఈరోజు ఈయన ఈ కేసులో A4 గా ఉన్నారు. టోటల్ 10 మెంబర్స్ అక్యూజ్డ్ గా ఉన్నారు. ఈ కేసులో 3 ఆల్రెడీ పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. మరి కాకాణి గోవర్ధన్ చేసినటువంటి ఏంటి క్వాడ్జ్ ఏంటి, క్వాడ్జ్ కేసు ఏంటి, రకరకాలుగా గడిచిన 2 నెలల నుంచి ఆయన పోలీసులకు దొరకకుండా ఎందుకు తప్పించుకొని తిరగవలసి వచ్చింది? ఈ 2 నెలలు కూడా పోలీసుల్ని మభ్య పెట్టడం కోసం, అంటే సైబర్ క్రైమ్ నేరస్తులు ఏదైతే ఫోన్లో ఉన్న యాప్స్ వాడతారో, అంటే ఆయన నెల్లూరులో ఉంటే బెంగళూరులో ఉన్నట్టు, బెంగళూరులో ఉంటే ఇంకొక దగ్గర ఉన్నట్టు, కేరళలో ఉన్నట్టుగా అట్లా వచ్చే విధంగా ఆయన మ్యానిపులేట్ చేసి పోలీసులను తప్పు మార్గంలో పట్టించి 2 నెలల నుంచి తప్పించు తిరుగుతున్నారు. ఇప్పటి వరకు 3 సార్లు పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చినా కూడా అందుబాటులోకి రాలేదు. ఫైనల్లీ ఆయన టైం దగ్గరకు వచ్చింది, పోలీసులకు దొరికిపోయారు. అయితే ఈయన ప్రత్యేకత ఏంది, క్వాడ్జ్ మైనింగ్ ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే, ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తుంది ఏంటంటే క్వాడ్జ్ అక్రమ మైనింగ్ లో 250 కోట్లు అని చెప్తున్నారు. దీనికి నేను బాగా క్లియర్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. 250 కోట్లని ఏదైతే ప్రభుత్వం చెప్తున్నారో, ఈయన అక్రమ మైనింగ్ క్వాడ్జి భాగోతం అది కేవలం ప్రభుత్వానికి చెందవలసిన సెస్ ఎగవేత వల్ల 250 కోట్లకి గండి పెట్టాడు. కానీ ఇందులో సంచలనమైన ఎవరికి ఇంతవరకు బయటికి వెలుగులోకి రాకుండా ఉన్న నిజాలు ఏంటంటే, అది 36,000 కోట్లు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే ఈయన ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రుస్తుం మైన్స్ వేరే వాళ్ళు అది మైనింగ్ చేస్తా ఉంటే వాళ్ళని అక్రమంగా భయపెట్టి బయటికి దొబ్బేసి ఈయన ఆక్రమించుకొని ఇన్ని సంవత్సరాలు ఆ క్వాడ్జ్ మినరల్, ఇండస్ట్రియల్ మినరల్ అంటే అక్రమంగా వితౌట్ పర్మిషన్, వితౌట్ లైసెన్స్, ఒకటి మైనింగ్ చేయటం, రెండోది మైనింగ్ కి సంబంధించిన బ్లాస్టింగ్ మెటీరియల్ జెలటిన్ స్టిక్స్ లాంటి పర్మిషన్ లేకుండా వాడాడు. మూడోది ఆ మైనింగ్ మెటీరియల్ అనేది స్టోరేజ్ కూడా ఒక నేరం కిందకు వస్తుంది, అది చేశాడు. నాలుగోది ఈ మైనింగ్ చేసే సందర్భంలో చుట్టుపక్కల SC STకి సంబంధించిన మనుషులు భూములను కూడా అక్రమంగా లాక్కొని వాళ్ళని గుంజేసి హింసించి బయటికి దొబ్బేశాడు. దాని మీద SC ST అట్రాసిటీ కేసు కూడా ఉంది ఈయన మీద. దీంతో పాటుగా పోలీసుల్ని కూడా దూషించిన విధంగా ఈ అక్రమ మైనింగ్ చేశాడు. ఇంకొకటి ఏమంటే, మాగంటి శ్రీనివాసరెడ్డి MP ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆయన పేరుతో కూడా ఆయనకు తెలియకుండా అక్రమంగా లైసెన్సులు తీసుకొని, ఒకటి కాకుండా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మరి ఇప్పటి వరకు మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఈ తవ్విన క్వాంటిటీ 61,313 మెట్రిక్ టన్స్ గా తేల్చారు. అయితే ఇది మార్కెట్ రేటు కనుక మనం చూసినట్టయితే, ఒకవేళ ఇది క్వాలిటీ క్వాడ్జ్ అయితే దీని వాల్యూ పర్ టన్ 5 lakhs నుంచి 6.5 lakhs గా మార్కెట్ లో రేట్ ఉంది. మరి ఆ రేటు యావరేజ్ మనం తీసుకున్నా కూడా 61,313 మెట్రిక్ టన్స్ వాల్యూ 36,000 crores. అంత అక్రమ సంపాదన ఈయన ఒక్కడే చేశాడా? ఈయన వెనక
పెద్దన్నయ్య ఎవరన్నా బిగ్ బాస్ ఉన్నాడా? ఇంత భారీ కుంభకోణాలకి ఒక వ్యక్తే ధైర్యంగా ఎలా చేయగలిగాడు అనేది మనం డీప్ గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి ఇంత కాస్ట్ క్వాడ్జీకి ఎందుకు ఉంటది అని మనం ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్వాడ్జీ అనేది ఇండస్ట్రియల్ పర్పస్ ఎక్కువ వాడతారు. మరీ ముఖ్యంగా సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీలోను, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లోను, తర్వాత ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలోను, గ్లాస్ ఇండస్ట్రీ, సిరామిక్ ఇండస్ట్రీ, ఇట్లా కెమికల్ ఇండస్ట్రీ, రకరకాల ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ గా దీన్ని వాడతారు. అందుకని దీనికి వాల్యూ ఎక్కువ. ఆంధ్ర రాష్ట్రంలో ఈ క్వాడ్జీ దొరికేది చాలా తక్కువ. అది నెల్లూరు జిల్లా, కడప జిల్లా, ప్రకాశం జిల్లాలో కొంత పాటలో మాత్రమే దొరుకుతుంది. ఈ క్వాడ్జీకి ఇండియాలో గుజరాత్ లో సిరామిక్ ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువ ఉంది. విదేశాల్లో చూసినట్టయితే చైనాలో దీనికి భారీ డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ, రకరకాల ఇండస్ట్రీస్ కోసం డిమాండ్ ఎక్కువ ఉంది. ఈయన దీన్ని అక్రమంగా తవ్వి అక్రమ రవాణా చేసి దాని ద్వారా సింగపూర్ కానీ లేకపోతే చైనా కానీ వేరే దేశాలకి పంపించడం వల్ల ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండి ఉండొచ్చు. ఆ దిశగా కూడా, ఆ కోణంలో కూడా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ అక్రమ క్వాడ్జీ మైనింగ్ లో భారీ ఎత్తున సంపాదించటమే కాకుండా 36,000 కోట్లు చిన్న విషయం కాదు. 250 కోట్లు అనేది ఓన్లీ ప్రభుత్వానికి రావాల్సిన చెస్ ఎగదొబ్బటం వల్ల గవర్నమెంట్ కి లాస్ అది. దీంతో పాటుగా ఈయన మీద ఇంకా వివిధ రకాల కేసులు ఉన్నాయి. అది అక్రమ భూ కబ్జా కేసులు కానీ, పోలీసులను దూషించిన కేసెస్ కానీ. మరి ఈయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులుగా సేవలు అందించారు. అటువంటి వ్యక్తి పదవిని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి అక్రమాలు ఇంత భారీ ఎత్తున చేశారంటే దీని వెనక ఎవరున్నారు, ఇంకా ఎవరు వాటాదారులు ఉన్నారు అనేది పెద్ద ఎత్తున విచారణలో తేలవలసిన అంశం. సో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఈయన్ని పూర్తి స్థాయిలో విచారించటం వలన మిగతా విషయాలు బయటికి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈయన ద్వారా ఇంకా ఎవరు లబ్ధి పొందారనేది తేలవలసిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉన్నందువల్ల కఠినమైన సెక్షన్స్ కి ఇతను అర్హుడుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఈయనతో పాటుగా ఇంకా ఇటువంటి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా తేల్చవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఈ కేసులో 3 అదుపులో ఉన్నారు కాబట్టి మిగతా విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని మనం భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఏమి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో, ఆశ్చర్యకరమైన విషయాలు అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది.